హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఉక్స్ ఎలా నీట్‌గా, సింపుల్‌గా, ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది నేను నేర్పించబోతున్నాను. అయితే మనం హుక్స్ కుట్టేటప్పుడు ఒకటి ఫస్ట్ చేసేదేంటంటే హుక్స్‌ని కొంచెం మనం పట్టుకొని వెడల్పు చేయాలి. చూడండి. ఇట్లా అటు ఇటు పట్టుకొని కొంచెం వెడల్పు చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం హుక్స్ కుట్టేటప్పుడు మనకి పట్టుకొని కుట్టడానికి ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ ఈ రెండిటి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి. గ్యాప్ వచ్చింది గదా! ఇలా కొంచెం వస్తే సరిపోతుంది. అలాగే మనం దారాన్ని గూడా 4 పొరల మీద ఎక్కించుకోవాలి. చూడండి 4 పొరల మీద. ఎందుకంటే 4 పొరల మీద ఉక్సు కుట్టడం వల్ల స్ట్రాంగ్‌గా ఉంటది. ఉక్స్ అయినా, కాజా అయినా. ఎక్కించుకొని ఒక చివరన ముడి వేసుకోవాలి. అదే సింగిల్ పొర మీద ఉండేదానికంటే 4 పొరల మీద గట్టిగా ఉంటుంది. చూడండి ఈ విధంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని మనం హుక్స్ అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ ఇటు మన రైట్ హ్యాండ్‌కెళ్ళి ఒక 2 టాకాలు వేయాలి. 2 టాకాలు వేసిన తర్వాత సైడ్‌కి రానివ్వాలి. ముడి కూడా నేను ఎలా వేస్తున్నా అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్లా లోపలికి దించి ఇక్కడున్నది ఇలా వెయ్యాలి. సూది బెజ్జం దగ్గరున్న దారం కాదు, అవతల వైపున. ఇప్పుడు ఇటు 2 కుట్లు వేసాం గదా! మళ్ళీ ఇవతలకి తీసుకురావాలి. ఎందుకంటే హుక్స్ అనేది కదలకుండా ఉండడం కోసం ఫస్ట్ అటు 2 వెయ్యాలి టాకాలు. తర్వాత ఇటు తిప్పుకోవాలి. అయితే ఇలా సూదిలోకి దించిన తర్వాత ఇలా ముడి వెయ్యాలి. సూది బెజ్జం దగ్గరున్న దారం కాదు, అవతలి వైపున. క్లాత్‌కి, హుక్స్‌కి ఏదైతే జాయింట్ చేసుందో అది ముడి వేసుకోవాలి. ఇట్లా చూడండి. సూది కొస దగ్గర ముడి వేసినట్టుగా అట్లా తిప్పేయాలి. అలాగే కుట్టేటప్పుడు గూడా దారం మనం దగ్గరగా నీట్‌గా రానివ్వాలి. చూడండి ఇట్లా స్లోగా నేను కాజా కుట్టేటప్పుడు చూపిచ్చాను. దారానికి దారం ఆనుకొని రావాలని. అలా రానివ్వాలి. చూడండి ఇలా. ఎడంగెడంగా వేయకుండా చక్కగా నీట్‌గా దగ్గరగా రానివ్వాలి. చూడండి నేను కెమెరా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నా. గ్యాప్ అనేది రానివ్వకుండా చక్కగా ఆనుకొని చూడండి. గ్యాప్ అనేది హుక్స్ అనేది కనపడట్లేదు గదా! ఇప్పుడు ఇటు తిప్పండి. చూడండి. దానికి ఎదురుగానే సూది అంటే హుక్స్ ఉంది గదా! మనం కాజాకి తగిలిస్తాం గదా! దానికి తిన్నగా క్లాత్‌కి సూదిని దించాలి. చూడండి. అలాగే దీన్ని ఇట్లా తీసుకురావాలి. అట్లా ఎందుకంటే మనం ముడి వేసినట్టనమాట. ముడి వేసినట్టుగా దీన్ని చూడండి. దీనికి స్ట్రెయిట్‌గా దీని కిందనే మనం ఇట్లా సూదిని దించుకోవాలి. దీనికి స్ట్రెయిట్‌గా కింద ఈ విధంగా దించాలి. ఇలా దించిన తర్వాత ఈ దారాన్ని కింద నుంచి తీసుకురావాలి. అది ముడి వేసినట్టుగా వచ్చేసిద్ది. చూడండి దీన్ని మనం సూది కింద నుంచి తీసుకొని రావాలి. సూది దగ్గర హోల్ ఉంది గదా! హోల్ దగ్గరున్న దారం వేయకూడదు. మనం హుక్స్‌కి ఏదైతే కుట్టామో దీన్ని ఈ విధంగా సూది కింద నుంచి ఇలా తీసుకురావాలి. ఈ వీడియో కూడా ఏంటంటే అస్సల టచ్ లేదు, టైలరింగ్ మీద నాకు టచ్ లేదు అన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళకే అన్నమాట ఈ టైలరింగ్ క్లాసులు గూడా కొత్తగా నేర్చుకోవాలి అని ఆశపడే వాళ్ళకే. చూడండి దీంట్లోకి రావాలి సూది అంటే హుక్స్ ఉంది గదా! మన హుక్స్ లోపల నుంచి రానివ్వాలి దారాన్ని కూడా. అప్పుడే ముడి పడుతుంది. హుక్స్ గూడా ఊడిపోకుండా నీట్‌గా గట్టిగా ఉంటుంది. చూడండి ఈ విధంగా పెట్టేసి ఇట్లా తీసుకురావాలి. చూడండి హుక్స్ లోపల నుంచి దారం అనేది రానివ్వాలి. అలాగే వేసే కుట్టు గూడా మనం పక్కనే వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి మనం ఏదన్నా బ్లేడ్‌తో గానీ, ఏదన్నా చాక్‌తో గానీ కట్ చేస్తే కానీ రాదనమాట. అంటే అంత గట్టిగా వెయ్యాలి. అంటే దగ్గరగా రానివ్వాలి. చూడండి. దగ్గరగా రానివ్వడం వల్ల హుక్స్ అనేది చాలా గట్టిగా, నీట్‌గా వచ్చేసిద్ది. చూడండి. అలాగే దారం వచ్చేది గూడా మనం హుక్స్ లోపలికి రానివ్వాలి. చూడండి దగ్గర పెట్టి చూపిస్తున్నా. అట్లా దారం ఎమ్మటి దారం, దారం ఎమ్మటి దారం అలా రావాలి. ముడి వేసినట్టుగా రావాలి. చూడండి నీట్‌గా ఉంది గదా! ఇలా వేసుకోవాలి. మీరు వీడియో చూసిన వెంటనే మీకు ఫ్రీ టైమ్ అప్పుడు ఒక 2, 3 ఉక్సులు కుట్టేసుకోండి. అట్లా కుట్టడం వల్ల మీకు ఈజీగా వచ్చేసిద్ది. కనపడుతుంది గదా! ఎలా వచ్చింది ఏంటనేది. అట్లా నీట్‌గా రానివ్వాలి. అట్లా మనకి పర్ఫెక్ట్‌గా మంచిగా వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇటువైపున ఏం చేయాలంటే మళ్ళీ ఒక 2 టాకాలు వేసుకోవాలి.
ముడి వేసుకుందాం. ఇట్లా ముడి వేయాలి. ఎందుకంటే ఇంక మనం దారం కట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వేద్దాం. ఎందుకంటే ఒకటి ఊడిపోయినా ఇంకొకటి గట్టిగానే ఉంటది. ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత మనం దారాన్ని తెంచేసుకోవడమే. చూడండి, దీన్ని కూడా మనం మళ్ళీ ముడి వేసినట్టుగా చేసుకోవాలి. మనం ఎంత ముళ్ళు వేస్తే అంత గట్టిగా ఉంటది. చూడండి, ఇలా వేసేసిన తర్వాత మనకి ఇంగా సరిపోయింది, నీట్‌గా ఉంది అనుకుంటే దారం కట్ చేసుకోవడమే. అది మన ఇష్టం అన్నమాట. అర్థమైంది కదా! హుక్స్‌లు ఎలా కుట్టాలి ఏంటి అనేది. అలాగే వీడియోలో ఏమన్నా మీకు అర్థం కాలేదు అంటే నాకు కామెంట్స్ తెలియజేస్తే మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తూనే ఉంటారు. అలాగే మన ఛానల్ ఎవరికంటే ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని. అలా ఎవరికైతే ఆశ ఉందో వాళ్ళకి మన ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. మీ బంధువుల్లో గానీ, అలాగే మీ రిలేటివ్స్‌లో ఇంకా నైబర్స్ కానీ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి సపోర్ట్ అయితుంది. నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళైతారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. కుదిరితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత గట్టిగా వేసామో దారం అయితే. ఇట్లా మనం హుక్స్ అయితే చాలా సింపుల్, ఏం లేదండి, ఈజీ అనమాట. మీరు ఇప్పుడు చూసి మళ్ళీ ఒక 2, 3 హుక్స్‌లయితే కుట్టేసుకోండి. చక్కగా ఈజీగా వచ్చేసిద్ది. మీరు ఏది చూసినా వీడియోలు చూసిన వెంటనే మీరు మీకు ఫ్రీ టైమ్ అప్పుడు ప్రాక్టీస్ చేయండి. 2, 3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీకైతే కుదురుతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇలా కుట్టామంటే మనం ఏదన్నా చాక్ తీసుకొని కట్ చేస్తేనే తప్ప ఈ హుక్స్ అయితే ఊడిపోదనమాట. అంత గట్టిగా వచ్చేసిద్ది. అలాగే ఇప్పుడు దగ్గరకు తీసి చూపిస్తున్నా చూడండి. మనం హుక్స్ పెట్టిన తర్వాత దీన్ని కొంచెం నోటితో మనం పంటితో ఇలా లేపాలి. లేదంటే గోరుతోనైనా ఇలా లేపాలి మనం. ఎందుకంటే మనం కాజాకి పెట్టేటప్పుడు అంత ఈజీగా పట్టదనమాట. అంటే ఇది దగ్గరికి ఆనుకొని ఉంటది కాబట్టి కొంచెం మనం కాజాకి పెట్టేటప్పుడు వెడల్పు చేసుకోవాలి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.